హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, వందే భారత్లో మనకి ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నైట్ భోజనం అనమాట. ఏమేమి వచ్చాయో ఒకసారి చూడండి. నాకైతే అసలు ఫుడ్ యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ అయితే రైస్ టేస్ట్ చూశాను అనమాట. కొంచెం మసాలా ఘాట్లో కొంచెం పర్వాలేదు అనిపించింది. మనకి స్పూను, ఫోర్కు, టిష్యూ అయితే ఇచ్చారనమాట. చాక్ లా కూడా ఇచ్చారు. చాక్ ఎందుకో నాకు అర్థం కాల. మనకి చపాతీలు 2 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. స్పూన్ అయితే యూజ్ చేశాను అనమాట. టిష్యూ అయితే ఓకే అనిపించింది. ఇలా అన్నీ అన్ప్యాక్ చేసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫుడ్ తినడానికి. చపాతీ అయితే రోల్ చేసి సిల్వర్ కాయిల్లో చుట్టి ఇచ్చారనమాట. ఓకే, హీట్గా అయితే ఏ ఫుడ్ కూడా వేడిగా అయితే లేదు, పర్వాలేదు అనిపించింది. వేడిగా లేకపోయినా రైస్ అయితే ఘాటుగా ఉంది. టేస్ట్ అయితే ఉప్పు లేదు, ఏం లేదు. కొంచెం తినేసి పక్కన పెట్టేశాను. ఇంకో బాక్స్లో అయితే ఆలూ కర్రీ ఉంది. అది కొంచెం ఘాటుగా ఉంది. సాల్ట్ అయితే లేదు. పన్నీర్ కర్రీ ఒకటి ఇచ్చారనమాట. పుల్కా అయితే చాలా మందంగా ఉంది. అన్నీ అయితే ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా, ఒకసారి అన్నీ టేస్ట్ చూద్దామనేసి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే ఇలా రోల్ చేసి ఇచ్చారు. చాలా మందంగా ఉన్నాయి. 2 ఉన్నాయి అన్నమాట. పన్నీర్ కర్రీ ఇచ్చారు కదా, మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ పన్నీర్ కూడా అసలు ఫ్రెష్గా లేదు. ఈ ఘాటుకి ఎలాగా ఏంటా అనుకున్నాను. కొంచెం జ్యూస్ ఉంది కదా, జ్యూస్ కొంచెం తాగానన్నమాట. జ్యూస్ కూడా నాకు సెట్ అవ్వలేదు. ఫుడ్ అయితే మాత్రం ఇదిగో చూడండి ఇట్లా ఇచ్చారు. పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ, రైస్, కర్డ్ రైస్ కూడా ఇచ్చారనమాట. కర్డ్ రైస్కి మళ్ళీ కొంచెం పికిల్ అయితే ఇచ్చారు. చాలా మందంగా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఒక పన్నీర్ పీస్ అయితే తీసుకుని తిన్నాను. అంత టేస్ట్గా అయితే లేదు. పన్నీర్ కూడా చాలా ఫ్రెష్గా అయితే లేదు, చాలా గట్టిగా ఉంది. సరేలే, నేను టేస్ట్ చేద్దామనేసి చూశాను. ఆకలి అయితే వేయట్లేదన్నమాట. ఏదో బెటర్ సో అండ్ సోగా అట్లా తినేసాను. కర్రీతో ఏదో ఒకటి మేనేజ్ చేసి తినేసాను అనమాట. నెక్స్ట్ కర్డ్ రైస్ తినేసాను. నా వల్ల కాలేదు, మొత్తం వదిలేసాను అనమాట. కర్డ్ రైస్లో కొంచెం పికిల్ ఇచ్చారు. కర్డ్ రైస్ మాత్రం పుల్లగా లేదు, కొంచెం బెటర్గా ఉంది. అందుకని అది తిని మేనేజ్ చేసేసాను. ఓకే, అంతా ఈ ఫుడ్ అంతా తినేసిన తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇది లాస్ట్లో ఇచ్చారనమాట. జ్యూస్ అయితే తాగలేకపోయాను. ఐస్ క్రీమ్ తినేసాను. కొంచెం ఇంత ఘోరమైన ఫుడ్ తిన్న తర్వాత కొంచెం డెజర్ట్ ఉంటే బాగుండు అనిపించింది. లాస్ట్లో ఐస్ క్రీమ్ నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హనీచెరీ బ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి ఫుడ్ తీసుకున్నప్పుడు చూసుకోండి.